అభివృద్ధి రూపంలో మార్చాలనేటువంటి కృత నిశ్చయంతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాపిటల్ ఏదైతే అమరావతిలో సుమారు 40,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని, దానికి పూర్తిగా కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తూ నిన్ననే ఈ 6 రోడ్లు 6 వేస్ ఏదైతే ఉందో దాన్ని మొన్నటి వరకు 70 మీటర్లు అనుకున్న దాన్ని 140 మీటర్లు కూడా చేయడానికి, భూమిని కొనుగోలు చేయడానికి నేషనల్ హైవే మినిస్ట్రీ ఆమోదం తెలియజేయడం. 14 తర్వాత ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాంటి రాజధానిని, అలాంటి నగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఒక సాకారాన్ని, కోరికని, ఆలోచనని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో కానీ, టూరిజం విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, హెల్త్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అన్ని అంశాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని వికసిత్ భారత్ సంకల్పంతో స్వర్ణాంధ్రగా మార్చాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరిక ఉందో స్వర్ణాంధ్ర అనే దాన్ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కూటమి ముందుకు పెడుతుంది. కూటమి ఏదైతే ముందుకు పెడుతుందో దాంట్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒకే ఆలోచనతో, ఒకే గొంతుకుతో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలని వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా, అలానే అభివృద్ధి ద్వారా ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పెడుతున్నాం. అదేవిధంగా ఈ P4 కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారు ఒక కళని, అది కళ కాదు, దాన్ని ప్రాక్టికల్గా ఇంకా కూడా అటు కుటుంబాలకి, అటు ఇండస్ట్రియలిస్టులు కలిపి ప్రభుత్వం ప్రమేయంతో, ప్రభుత్వం దీంట్లో సహకారం లేకపోయినప్పటికీ ప్రభుత్వం ఆలోచనని ముందుకు తీసుకువెడుతూ వ్యక్తుల్ని సమాజంలో సమానంగా వాళ్ళని కూడా ఆర్థికంగా పరిపూర్ణం చేసేటువంటి వారి ఆలోచన ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది. దానికి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ విధంగా స్వర్ణ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రెండోసారి నన్ను ఎమ్మెల్సీగా బీజేపీ కేంద్ర నాయకత్వం, అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పూర్తి మద్దతు తెలిపినందుకు మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పుడు నేను అమలు చేయలేదని ఎప్పుడు చెప్పలేదు. వారు గతంలో దానికంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అలానే రైతులకు త్వరలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ శాంక్షన్ చేశారు. అలానే మహిళలకి బస్ సౌకర్యాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. ఇవన్నీ 4 అయిపోయినాయి. ఇంకా సూపర్ 6 నేను అమలు చేయలేదనేది ఏముంది, ఇంకా 2 ఉన్నాయి. ఆ రెండు కూడా ఏదైతే అమ్మఒడి దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. సూపర్ 6 అనేది ఇంకా డైల్యూట్ అయిపోయింది, అన్నీ ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. ఇవన్నీ నేను అమలు చేశానని చెప్తుంటే పెన్షన్లు 4,000 రూపాయలు ఆయన కూడా స్వయంగా పనిచేస్తుంటే రైతులకి డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటే
అలానే అమ్మఒడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే భయవేయడం ఏంటి? చేస్తున్నందుకు అవతల వాళ్ళు భయపడుతున్నారు. ఏంటి ఇవన్నీ చేసేస్తున్నారని భయపడుతూ మిమ్మల్ని భయపెడుతూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంతే, అంతకంటే ఏమీ లేదు. ఏమండి ఇంకా ఏమన్నా ఉందా? సార్ ఆయుష్ సిస్టమ్ కూడా ఈ ద్వారా ఏదైనా డెవలప్మెంట్ ఏం సిస్టమ్? ఆయుష్కి ఆయుష్ అనేది ఆయుష్మాన్ భారత్ అనేది ఆల్రెడీ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో ఇంకా ప్రభుత్వం ఆర్థికంగా మెరుగుపరిచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని కూడా పకడ్బందీగా ముందుకు తీసుకువెడతాం. భగవంతుడి దయ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు మరియు మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల్, గ్రామ, పట్టణ్, అదేవిధంగా క్లస్టర్ సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి బీజేపీ, జనసేన యొక్క నాయకులు, మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దలు యొక్క ఆశీస్సులతో, ఆశీర్వాదములతో ఈరోజు రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేసి బయటకు వస్తున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా ఒకటే మెసేజ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే చిన్నవాళ్ళ పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు మీ అందరికి తెలుసు. ఆ రోజు పార్టీ పెట్టేటప్పుడే చెప్పాడు, తెలుగుదేశం పార్టీ మీ అందరి కోసం, సమాజంలో బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బీసీలు, ఓసీలు, బీద వాళ్ళందరూ కలిసి బడుగులు అంటాం మేము. 90% ఉన్నటువంటి బడుగుల కోసం ఈ పార్టీని నేను స్థాపిస్తానని చెప్పాడు. మాట ప్రకారం మరి యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు ఆచరణలో చూపించారు. ఆయన వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అన్ని రకాల ప్రోత్సహిస్తే ఆయన వారసుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము, పార్టీ పదవుల్లో 50% బడుగులకు ఇచ్చాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఓసీలో ఉండే బీద వాళ్ళందరికీ కూడా 90% ఉన్నటువంటి వీళ్లకు 50% ప్రభుత్వ పదవులు, మంత్రి పదవులు, అదేవిధంగా పార్టీ బైలా నామ్స్ కూడా మార్చి ఈరోజు భాగస్వామి చేసి బడుగుల్ని గొడుగులు పట్టాడు. ఎన్టీఆర్ మనవుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు యువరత్నం మా యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు యువత కోసం 3200 కిలోమీటర్లు ఏ విధంగా పాదయాత్ర చేసి ఈరోజు అందరు మన్నలు పొందాడు. బడుగు బలహీన వర్గాలైనటువంటి మా కోసం కూడా మొన్న ఖాళైనటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేనకు 2 పోతే 3 మిగిలినాయి. ఈ 3 సీట్లు కూడా బడుగులకు ఇచ్చాడు. మీ అందరికీ తెలుసు, బీదర్ రవిచంద్ర గారికి, గ్రీష్మ గారికి, నాకు 3 కూడా 100% బడుగు బలహీన వర్గాలైనటువంటి మాకు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు ఒకటే నేను మెసేజ్ పాస్ చేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో పనిచేయండి. పని చేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు. నా దగ్గర డబ్బులు లేవు, మీ అందరికీ తెలుసు. ఇందాక మా అధ్యక్షుడు కూడా చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ గాడ్ ఫాదర్ అవసరం లేదు. కేవలం పని చేస్తే తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా అయినటువంటి నేను మరి ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా. కర్నూలు ఎంపీగా 2 సార్లు పోటీ చేసే అవకాశం వచ్చినారు. ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్యే, మరి 2 సార్లు ఎమ్మెల్సీ. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే 2వసారి రెన్యువల్ కావడం అనేది ఆ అరుదైన రికార్డు నాకే దక్కింది. మరి ఇలాంటి అవకాశాలు ఎందుకు వచ్చిందంటే బడుగు బలహీన వర్గాల అక్కడ కింద నుంచి నేను వచ్చాను కాబట్టి వీళ్ళు ప్రోత్సహించాలి. మరి శాసనసభ మకం చూడినటువంటి చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా వర్గాలు ఉన్నాయి. మరి వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ కలిగించాలి అనే ఉద్దేశంతో నాకు పార్లమెంట్లో అవకాశం ఇచ్చారు. కంటిన్యూగా 2 సార్లు అవకాశం ఇచ్చారు. మీ ద్వారా బడుగు బలహీన వర్గాలకు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, గత 5 ఏళ్ళు మీరు చూశారు, ఒక రాక్షసుడి పాలన చూశారు. 5 ఏళ్ళు బడుగు బలహీన వర్గాలు ఎంతసేపు ఓట్ బ్యాంక్గా చూశారు తప్ప 56 కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు ఇచ్చారు, బల్ల ఇచ్చారు. ఎక్కడ కూడా నిధులు లేవు, విధులు లేవు. ఓట్ బ్యాంక్ చూశారు తప్ప ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాల్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవించలేదు.
కానీ నేడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తా అనడానికి నిదర్శనం ఈ 3 ఎమ్మెల్సీలు. ఇంతేకాదు భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, ఇంకా చాలా పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. 2027లో దాదాపు 23 ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి, రాజ్యసభ వస్తున్నాయి. ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా వస్తాయి. కష్టపడితే అవే పదవులు మీ ఇంటికి వస్తాయి, బీఫార్మ్ మీ ఇంటికి వస్తుందని కూడా చెప్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నెల వస్తే జీతాలు లేక బాధపడే ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా పెన్షన్లు కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే తేదీ వస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. మరి 75 సంవత్సరాల వయసు లెక్క చేయకుండా 25 సంవత్సరాల కుర్రవాడు మాదిరి ప్రతి నెల ప్రతి జిల్లాకు పోయేసి ఏ విధంగా ఇస్తున్నాడో మీ అందరికీ తెలుసు. సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా భావించే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరం దృష్టిలో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. మరి ఆయనకు మద్దతు అవసరం. మీ అందరి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగ విధంగా ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ పైనుంది. మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం సస్యశ్యామలం కాబోతుంది. త్వరలోనే మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు మాట ప్రకారం విద్యాశాఖ మంత్రిగా 16,469 టీచర్ డిఎస్సి మెగా డిఎస్ రాబోతుంది. విద్యా సంస్థకు సంబంధించి మొన్ననే టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక యాక్ట్ కూడా తయారు చేయడం. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరగాలంటే మీ మద్దతు అవసరం, మీ ఆశీర్వాదం అవసరం. అదేవిధంగా నా వంతుగా బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా ఉంటూ మీ వాడుగా మీ యొక్క సమస్యలకు పరిష్కారకర్తగా నేను ఉంటానని, మీరు ఏ పని చెప్పినా పార్టీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఏదైతే పదవి బాధ్యతలు నాకు అప్పచెప్పారో వాళ్ళు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్మ చేయకుండా పార్టీకి కష్టపడతానని, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో మా శాసన మండలిలో ప్రస్తావిస్తానని మీ ద్వారా తెలియజేస్తూ, మరి నేను పిలిచిన వెంటనే ఇంత భారీ ఎత్తున అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి మా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారు అయితేనేమి, మా ఇన్ఛార్జ్ గౌరవనీయులు మా రాఘవేంద్ర రెడ్డి గారు, మా సోదరుడు అయ్యపోగు ప్రభాకర్ గారు ప్రముఖ న్యాయవాది, అదేవిధంగా మా గురువు గారు మా అన్న మీనాక్షి నాయుడు రాలేదు కానీ వాళ్ళ తమ్ముడైన ఓంపతి నాయుడు గారు వచ్చారు. అదేవిధంగా మా తమ్ముడు జేమ్స్, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, అదేవిధంగా చాలామంది, అదేవిధంగా గొర్రెల కాపుల చైర్మన్ అయినటువంటి మా అన్నగారు నాగేశ్వర యాదవ్ గారు, చాలామంది వచ్చారు. పెద్దలు ప్రముఖ మైనార్టీ నాయకుడు చంద్రకానన్న గారు, మా అన్న ఉలిగైన, మా బావ ఇద్దరు వచ్చారు, ముత్తిరెడ్డి బావ కానీ రామిరెడ్డి బావ, అదేవిధంగా చాలామంది పెద్ద ఆయన కురుబా కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్న దేవేంద్రప్ప గారు, చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.